హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ్. ఈరోజు వీడియోలోని ఇన్నర్ సారీ పెట్టికోట్ గురించి కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కారణం ఏంటంటే ఈ వీడియోలో చెప్పే మీకు లెక్కలన్నీ కూడా మన కలీ డ్రెస్సులకి గాగ్రాలకి ప్యానల్స్ ఎలా తీసుకోవాలో ఈ మ్యాథమెటిక్స్ ప్రకారం తీసుకోవచ్చు. రైట్. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి టైలరింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా కొత్త అప్డేట్ ఏది వచ్చినా సరే కటింగ్లోని మీకు తెలియజేస్తూనే ఉంటాను. అది తెలియజేసిన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ముందుగా వీటి కొలతలు చూద్దాం. 38 లెంగ్త్, అలాగే దీనికి వచ్చేసరికి సీట్ మెజర్మెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకా ఏం అవసరం లేదు, లెంగ్త్ సీట్ మెజర్మెంట్ ఉండాలి. సీట్ కూడా ఒక 38 అనుకుందాం. సో ఇదివరకు ఏంటంటే మనకి లూజు కోసం ఈ 38కి +6 కలిపేవాళ్ళమే. అయితే ఫ్రీ సైజ్ వాళ్ళు కావాలనుకునే వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. లేదు మనకి ఫ్రీ సైజ్ అవసరం లేదు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఈ 6 ఇంచెస్ కలపన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఈ ఒక్క చిన్న అప్డేట్ జరిగింది. దీంతో ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి 38 సీట్ మెజర్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 38ని డివైడెడ్ బై మనం ఎన్ని ప్యానల్స్ వేయాలనుకుంటున్నాం. 6 ప్యానల్స్, 5 ప్యానల్స్, 4 ప్యానల్స్. జనరల్గా మనం కటింగ్ చేసే లంగా తాలూకా పీసెస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ప్యానల్స్ అనుకుందాం. 6 ప్యానల్స్ మనం అనుకుందాం. 38 డివైడెడ్ బై 6 తీసుకుంటే మీకు దగ్గర 6.3 వస్తుంది. రఫ్గా అటు ఇటుగా 6.3 వస్తుంది. అంటే మన ఖర్చులతో కలిపి మనకి అటు ఇటు మనకు కుట్టుకోవడానికి మార్జిన్ కావాలి కాబట్టి టోటల్ 7 ఇంచెస్ తీసుకోవచ్చు. 6.3కి 7 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ 7 ఇంచెస్ పైన నడుము దగ్గర పెడుతున్నాం అనుకోండి. నడుము దగ్గర 7 ఇంచెస్ పెడుతున్నాం. ఇప్పుడు ఈ 7 ఇంచెస్కి ప్లస్ కిందకు వచ్చేసరికి ప్లస్ కిందన గేర్ దగ్గరకు వచ్చేసరికి 5 ఇంచెస్ కలపండి. =12 ఇంచెస్. ఇది 6 ప్యానల్కి అయితే. ఓకేనండి. అదే ఇది 5 ప్యానల్స్ అనుకోండి. ఈ 6 జాగాలో 5 ప్యానల్స్ వచ్చాయి. 5తో డివైడ్ చేసుకోండి, వచ్చిన ఆన్సర్ని ఇక్కడ తీసుకోండి. దీనికి ఇక్కడ 5 కలిపాం కదా, ఇక్కడ 6 కలపండి. అంటే ఇక్కడ మనం ఒక 1 ఇంచి ఒక ప్యానల్ తగ్గించాం. ఒక ప్యానల్ తగ్గించినప్పుడు ఆ 1 ఇంచిని ఇక్కడ కలపండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది 7 ఇంచెస్ వచ్చింది. 5 ప్యానల్స్కి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ వచ్చినప్పుడు ఇక్కడ 6 కలపండి. 6 కలిపి ఇది 13 తీసుకోండి. అలాగే 4 ప్యానల్స్ వేసారనుకోండి. 4 ప్యానల్స్ వేసినప్పుడు కూడా 7 ఇంచెస్ నడుము దగ్గర లూజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్లస్ ఇది 7 కలిపి 7, 8 కూడా కలుపుకోవచ్చు. కొంచెం లూజ్ ఎక్కువ వస్తుంది, లేదా 7 కలిపినా సరిపోతుంది. =4. ఇలాగ 6 ప్యానల్స్ అయితే 5 ఇంచెస్ కలపండి. అలాగే 5 ప్యానల్స్ అయితే 6 ఇంచెస్ కలపండి. 4 ప్యానల్స్ అయితే 7 ఇంచెస్ కలపండి. ఇది కిందకి మనకి గేర్లో తీసుకునే విధానం. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి పైన 7 ఇంచీలు రావాలి, కిందన 12 ఇంచీలు రావాలి. ఆ ప్రకారం మనం మార్క్ వేసుకున్నాము. ఇది ఎలా మార్క్ వేసాము అది మీకు చూపిస్తాను. మనకి పొడుగు 38 ఇంచెస్, లెంగ్త్ వచ్చేసి 38 ఇంచెస్. 38కి 38 ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే పైన మనం 1.5 బ్యాండ్ వేసామంటే కింద ఫోల్డింగ్ 1.5 పెట్టేసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైన మనకి 7 ఇంచెస్, అంచు దగ్గర నుంచి 7 ఇంచెస్ పెట్టేసేయండి. కిందన 12 ఇంచెస్ పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టుకొని టేపు ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి జస్ట్ ఒక టిక్ పెట్టుకొని మనం దీంతో స్ట్రైట్ మార్క్ చేసేసుకోవచ్చు. మార్క్ చేసుకోండి. ఎందుకు మీకు షార్ట్కట్లో తేల్చేసిందంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా షార్ట్కట్లో మీకు
షార్ట్కట్లో చెప్పుకెళ్ళిపోతున్నాను, కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఈ పీస్ మనం ఏం చేస్తాం, కట్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న భాగాన్ని ఇటువైపు వేసుకుంటాం, ఈ తక్కువ ఉన్న భాగాన్ని రివర్స్లో చేసి ఇటు పక్క వేస్తాం. రివర్స్లో చేసుకోవడం వల్ల మనకి బట్ట అనేది కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఇది మెజర్మెంట్స్ మీద కట్ చేసేద్దాం. సో ఈ విధంగా మనం ముక్కలు పరుచుకొని కట్ చేసుకోవచ్చు. దీనికి మినిమం మనకి 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది, 2 మీటర్స్. అదే పెద్ద సైజు కావాలి అనుకునే వాళ్ళకి 2.5, కొన్ని సైజులకి 3 మీటర్స్ కూడా పడుతుంది. అప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఇలాగ 4 ప్యానల్స్ తీసిన తర్వాత ఇక్కడ బట్ట మీకు తక్కువ మిగులుతుంది. అప్పుడు ఏదైతే మనకి హాఫ్ మీటర్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో దాంట్లో ఒక ప్యానెల్ తీసుకోవాలి, 5 ప్యానెల్స్. ఇక్కడ మీకు బ్యాండ్ దిగుతుంది. ఆ విధంగా తీసుకోవచ్చు. 6 ప్యానెల్స్ ద్వారా వేసుకోకూడదు, 5 ప్యానెల్స్ అయితే సరిపోతుంది. 4 ప్యానెల్స్ ఇలా నిలువులో తీయండి, ఒక ప్యానెల్ అడ్డంలో తీయండి. ఆ విధంగా పెద్ద సైజువి కటింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్ల కూడా మాకు బూస్టింగ్ వస్తుంది, వీడియోస్ ఇంకా చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. సో ఫ్రెండ్స్, అది పెట్టికోట్ కట్ చేసుకునే విధానం అయితే ఇది. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం. మనం బెల్ట్ అయితే బెల్ట్ దీంట్లో తీసేసుకోవచ్చు. సో ఒక 5 ఇంచెస్ పీస్ తీసుకుంటే మనకి బెల్ట్ వచ్చేస్తుంది, ఎంత అయితే ఉందో అంత. సో ఈ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. కంపల్సరీ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ.